రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఒక పెద్ద స్టీరియోటైప్‌ని బ్రేక్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజేశ్వరి రెడ్డి పానుగంటి, ఫౌండర్ ఆఫ్ ఖట్టా. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఒక పెద్ద స్టీరియోటైప్‌ని బ్రేక్ చేద్దాం. అసలు రియల్ ఎస్టేట్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది? బ్రోకరేజ్. ఈ బ్రోకరేజ్‌కి సొసైటీలో ప్రాపర్ రెస్పెక్ట్ ఉండదు. మోరోవర్ ఇంకా హేట్రెడ్ ఎక్కువ ఉంటది. ఎందుకు? అసలు బ్రోకరేజ్ అంటే ఏంది? బ్రోకరేజ్ ఈజ్ ఎ లైసెన్స్డ్ ప్రొఫెషన్. అదొక బిజినెస్, లైసెన్స్డ్ బిజినెస్. మరి బ్రోకర్ ఏం చేస్తాడు? బ్రోకర్ ఈజ్ ఎ లైసెన్స్డ్ మీడియేటర్. అంటే సెల్లర్‌కి, బయర్‌కి మధ్యలో ఉండే మిడిల్ మ్యాన్. ఏం చేస్తాడు అంటే ట్రాన్సాక్షన్స్ చూసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్స్ చూసుకుంటాడు. యెస్. మరి ఎందుకు ఇంత హేట్రెడ్ వస్తుంది? అంటే చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో నేను కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఎక్కువ కమిషన్ చార్జ్ చేయడం. సెకండ్, అగ్రెసివ్ ఆర్ అన్ఎథికల్ బిహేవియర్. థర్డ్, మోర్ ప్రెషర్ ఆన్ బయర్ ఆర్ సెల్లర్ టు క్లోజ్ హిస్ డీల్. ఫోర్త్, ఓవర్ స్పెండింగ్, ఎంకరేజింగ్ ఓవర్ స్పెండింగ్. ఫిఫ్త్, ఎసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్, అంటే సెల్లర్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నా బయర్కి పాస్ చేయకపోవడం ఆ ఇన్ఫర్మేషన్ని. సిక్స్త్, హిడెన్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. మరి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే సొల్యూషన్? ఎస్, రేరా యాక్ట్ 2016. మరి రేరా యాక్ట్ ప్రకారం ఒక బ్రోకర్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంది? నెక్స్ట్ వీడియోలో చూద్దాం.